హైదరాబాద్ను భారీ వర్షం ముంచెత్తింది. మధ్యాహ్నం చిరుజల్లులు కురవగా రాత్రి మాత్రం ఒక్కసారిగా వనరులు విరుచుకుపడ్డాడు. దాదాపు 3 గంటల పాటు కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ చెరువులను తలపించాయి. కొన్ని ప్రాంతాల్లో మోకాల లోతు నీళ్లు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్లో అర్ధరాత్రి కురిసిన వర్షానికి పలు చోట్ల నీళ్లు నిలిచిపోయాయి. రెగ్యులర్గా నీళ్లు నిలిచే ప్రాంతాలపై దృష్టి పెట్టిన జీహెచ్ఎంసీ అర్ధరాత్రి నుంచే పని మొదలుపెట్టింది. సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్న చోట పరిష్కారం చూపించామని, ఇవాళ మధ్యాహ్నానికి అన్ని రోడ్లు క్లియర్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఒక్కసారిగా అకాల వర్షం ముంచెత్తిందని చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి పెద్ద ఎత్తున కురిసినటువంటి వర్షానికి జీహెచ్ఎంసీ అధికారులు రోడ్లపైకి వచ్చేశారు. ఎక్కడెక్కడైతే నీరు నిలిచిందో వాటన్నిటిని గుర్తించి వాటిని క్లియర్ చేసే ప్రయత్నాలు చేశారు. కానీ ఇంకా రోడ్లపై చేరినటువంటి మట్టి, కొన్ని వ్యర్థ పదార్థాలు మాత్రం అలాగే ఉన్నాయి. వాటిని క్లీన్ చేసే ప్రాసెస్ కొనసాగుతూనే ఉంది. వాస్తవానికి ఎలా ఉంది హైదరాబాద్ ఏంటి అనేది మనతో మాట్లాడేందుకు అడిషనల్ కమిషనర్ ముషరఫ్ ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్, గుడ్ మార్నింగ్. మీరు ఉదయం నుంచి పర్యవేక్షిస్తూనే ఉన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్ ఓవరాల్గా? నిన్న రాత్రి హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో భారీగా వర్షం పడటం జరిగింది. దాంతో అయిన వెంటనే మనము అరౌండ్ 1 o'clock 2 o'clock వరకు ఆల్ మేజర్ వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ మన టీమ్స్ని మొబిలైజ్ చేసి క్లీన్ చేయడం జరిగింది. కానీ చాలా గ్యాప్ తర్వాత మొదటి వర్షం వచ్చింది కాబట్టి ఈ వర్షంలో సిల్ట్ ఇంకా గార్బేజ్ అది చాలా ఎక్కువ ఉంది. సో మార్నింగ్ నుంచి ఆ గార్బేజ్ మరియు ఆ సిల్ట్ తీయడానికి ప్రయత్నిస్తున్నాము. రాత్రి మీరు పర్యటిస్తున్నప్పుడు ఎక్కడెక్కడ కొంత వాటర్ లాగింగ్ కంటపడింది సార్? మనకు రెగ్యులర్ ఉన్న వాటర్ లాగింగ్ ప్లేసెస్లో ఎక్కువగా నిన్న వాటర్ లాగింగ్ కనిపించింది. మోస్ట్లీ రాజ్భవన్ రోడ్, మోజంజాయి మార్కెట్, అమీర్పేట్ రోడ్, కార్వాన్లో కొన్ని ఇంట్లలో కూడా నీళ్ళు వచ్చింది. సో ఇవన్నీ మనం ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళి మోటార్స్ పెట్టేసి లేదా మన లేబర్ని పెట్టేసి మాన్యువల్స్ ఎక్కడెక్కడ బ్లాక్ ఉన్నాయో అవి తీసేసి వాటర్ని ఫస్ట్ పంపించేటట్టు ఏర్పాట్లు చేశాము. దాంతోపాటు సిల్ట్ అనేది ఇప్పటి వరకు కూడా ఇట్స్ మేజర్ ప్రాబ్లం. అది కూడా క్లీన్ చేస్తున్నాము. మాన్యువల్గా కూడా చేస్తున్నాము, మషిన్లు కూడా పెట్టి చేస్తున్నాము. 10-11 అవుతున్నా కానీ ఇంకా సిచ్యువేషన్ మాత్రం మబ్బులు అట్లే అనిపిస్తుంది. అంటే ఒకవేళ ఇప్పటికిప్పుడు వర్షం పడ్డా మనం అంతా అప్రమత్తంగా ఉన్నట్టేనా సార్? ఇప్పుడు మనం రెడీగా ఉన్నాము. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. టీమ్స్ అన్నీ ఎర్లీ మార్నింగే మొబిలైజ్ చేసేసి ఫీల్డ్లో ఉన్నారు. ఈరోజు కూడా వర్షం పడే అవకాశం ఉంది. వెదర్ ఫోర్కాస్ట్ రిపోర్ట్లో కూడా ఈరోజు వర్షం ఉంది. సో వర్షం పడినా వీఆర్ రెడీ టు టేక్ కేర్, నో ప్రాబ్లమ్ అంటే. సో ఐ ఓన్లీ రిక్వెస్ట్ వ్యూవర్స్, ఏదైనా ప్రాబ్లం వస్తే మై జీహెచ్ఎంసీ యాప్లో రిజిస్టర్ చేయండి, లేదా 100 నెంబర్కి డయల్ చేయండి, లేదా 2111111 అది జీహెచ్ఎంసీ కాల్ సెంటర్. మీరు దానికి కూడా ఫోన్ చేయొచ్చు. త్రూ ఎనీ మీన్స్ మీరు మీ గ్రీవెన్స్ కానీ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే ప్లీజ్ ఇన్ఫార్మ్ జీహెచ్ఎంసీ, వీఆర్ హియర్ అట్ యువర్ సర్వీస్. సేమ్ టైం ఈసారి మనకు డిఆర్ఎఫ్ కూడా మనకు అండగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా జరిగినా కానీ, చెట్లు కూలినా కానీ వెంటనే తొలగించడం, దాని సహాయం ఎలా తీసుకుంటున్నారు డిఆర్ఎఫ్? డిఆర్ఎఫ్ఏ ముందు ఉండి పనిచేస్తుందండి. డిఆర్ఎఫ్ టీమ్స్ మనం చాలా స్పెషలైజ్గా వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళని కీ లొకేషన్స్లో పెట్టడం జరిగింది. సో దే ఆర్ ది ఫస్ట్ పీపుల్ టు రెస్పాన్స్. అయినా ఎక్కువ వర్షం వచ్చినప్పుడు డిఆర్ఎఫ్ టీమ్స్ అన్ని ప్లేసెస్లో ఉండలేవు. సో టెంపరీగా కూడా వేరే టీమ్స్ని మొబిలైజ్ చేసుకోవడం జరిగింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే వెంటనే జీహెచ్ఎంసీకి కాంటాక్ట్ అవ్వండి. ఏదైతే జీహెచ్ఎంసీ ఉన్నటువంటి యాప్ ద్వారా కానీ, లేదంటే కాల్ సెంటర్ కానీ ఫోన్ చేసి వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి సహాయాన్ని సిద్ధం చేసుకోండి అని చెప్పి జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు.